ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మిమ్మల్ని జాన్ వర్షిప్ సెంటర్ ప్రాఫిటిక్ వాయిస్లో కలుసుకోవడము చాలా ఆనందంగా ఉంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ చెప్తున్నారు. దేవుడు నిన్ను గురించి ఇలాగ చెప్తున్నారు, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అని ఆయన చెప్తున్నారు. రాజకీయ మకుటము అంటే రాజశాసనాలని కిరీటంలో ఉండే ఒక గొప్ప డైమండ్గా మనం ఊహించుకోవచ్చు. సో కిరీటంలో ఉండే డైమండ్ కావచ్చు, లేదా చాలా రాజ్యములలో కొన్ని మంచి గుర్తులుగా డైమండ్స్ని మనం వాడతారు. సో నువ్వు నీ దేవుని చేతిలో ఒక గొప్ప డైమండ్గా, ఒక ఆభరణంగా, భూషణ కిరీటంగా నువ్వు వాడబడతావు అని దేవుడు చెప్తున్నాడు. సో ఆ డైమండ్ అనేది ఎలా వస్తుంది, మనం భూషణ కిరీటాలు ఎలా అవుతాము అని అనుకుంటే, ఒక బొగ్గులో నుంచి ఒక డైమండ్ రావడం కానీ, ఒక రాతిలో నుంచి ఒక డైమండ్ రావడం కానీ మనం వింటాము. సో ఈ లంప్ ఆఫ్ కోల్ అన్నమాట. డైమండ్ కూడా కొన్నిసార్లు లంప్ ఆఫ్ కోల్, అది భూమి అట్టడుగు భాగంలో విపరీతమైన ప్రెషర్కి లేదా విపరీతమైన హీట్కి లోనైనప్పుడు, దానిలోని ఇంప్యూరిటీస్ అన్నీ పోయినప్పుడు ఒక రాయి వజ్రంగా మారుతుంది, ఒక బొగ్గు వజ్రంగా మారుతుంది. అంటే ఆ పదార్థము ప్రెషర్ వలన గట్టిపడుతూ వస్తుంది. ఆ గట్టిపడిన పదార్థము ఇంప్యూరిటీస్ అన్నీ పోయినప్పుడు ఒక అందమైన డైమండ్ లాగా అయిపోతుంది. కాబట్టి ఈ దినాన ఎవరైతే ప్రెషర్కి లోనవుతున్నారో, ఎవరైతే బాధలకి లోనవుతున్నారో, పోనీ గత ఈ సంవత్సరం అంతా 2023 అంతా కూడా కన్నీళ్లతోనూ, ప్రెషర్స్తోనూ, వేదనలతోనూ, యాంగ్జైటీతోనూ, దుఃఖంతోనూ, రేపేమవుతుందో తెలియనటువంటి అనారోగ్యాలతోనూ గడుపుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రెషర్స్ వల్ల, ఈ దుఃఖం వలన, శ్రమలో దేవుడు మీకు గొప్ప బహుమానాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే నువ్వు ఆయన చేతిలో భూషణ కిరీటంగాను రాజకీయ మకుటంగాను ఉంటావని. ఎవరు కూడా మన గత జీవితాన్ని మనము యాక్సెప్ట్ చేయలేకపోతే మన ఫ్యూచర్ని మనం ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ గత జీవితంలో మనం పడిన కష్టాలన్నీ కూడా ఫ్యూచర్లో మనల్ని ఒక గొప్ప డైమండ్ లాగా ప్రపంచంలో నిలవబెట్టబోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఆ విధంగా మనల్ని ఈ శ్రమల ద్వారా ఒక గట్టి పదార్థంగా, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా దేవుడు మలుస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడి నామానికి వందనాలు చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.